బ్రహ్మంగారి మనవరాలైన ఈశ్వరీదేవి అమ్మవారి గుడిని మీరు ఎప్పుడన్నా చూసారా? ఏంటి, ఇక్కడున్న రావి చెట్టు కొమ్మని మూర్ఖత్వంగా నరికినందుకు అమ్మవారి కోపానికి ఒక వ్యక్తి 6 నెలల్లోనే చనిపోయారా? ఏంటి, ఈ గుడిలో ఎప్పుడు పాములు తిరుగుతూ ఉంటాయా? ఏంటి, ఈ గుడిలో అమ్మవారు ఊరి వాళ్ళ వెంట నీడలా అనుసరిస్తూ వెళ్తారా? ఏంటి, ఈ గుడిలో కనిపించే పాములు కూడాను విచిత్రంగా ఉంటాయా? ఏంటి, ఇక్కడ మొదటిగా గుడి కట్టినప్పుడు గుడి మొత్తం కూడాను పాము పుట్టతో నిండిపోయిందా? చివరికి తలుపులు కూడా తెరవలేనంతగా పెరిగిపోయిందా? ఏంటి, ఈ గుడిలో ఉన్న రావి చెట్టుని అలాగే వేప చెట్టుని దాదాపుగా 150 సంవత్సరాల క్రితం మంత్రశక్తులతో పూజించి వేశారా? హలో వ్యూవర్స్, ఈరోజైతే ఇంకో పురాతనమైన దేవాలయంతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న దేవాలయం వచ్చేసి ఈశ్వరి అమ్మవారి దేవాలయం. మన బ్రహ్మం గారు ఉన్నారు కదండి, ఆవిడ మనవరాలే ఈశ్వరి అమ్మవారు అనమాట. దాదాపుగా ఈ గుడికి అయితే 150 ఏళ్ళ చరిత్ర అయితే ఉందని అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఫస్ట్ అయితే మీకు ఈ గుడి విజువల్స్ అన్నీ చూపించిన తర్వాత ఈ గుడి విషయాలు అన్నీ తెలిసిన ఒక వ్యక్తిని అయితే మనం ఆయన మాటల్లో అసలు ఈ గుడి యొక్క చరిత్ర ఏంటి అన్నది అయితే తెలుసుకుందామండి. ఈరోజు మనం వచ్చేసి అయితే నారాయణ బంజరా అనే ఒక విలేజ్లో అయితే ఉన్నాము. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 2 చెట్లు, రావి చెట్టు అండ్ ఇవి వేప చెట్టు కలిసి అయితే ఇక్కడ స్వామివారు అని చెప్పేసి అయితే ప్రతిష్ట చేశారంట. ఈ గుడి గురించి పూర్తి వివరాలు తెలిసిన వ్యక్తి అయితే మనతో పాటు ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా ఒకసారి లోపలికి వీడియోలోకి అయితే ఇన్వైట్ చేద్దాం. సార్ ఒకసారి ఇక్కడ రండి. సార్ మీ పేరు? నా పేరు శీలం శ్రీనివాస్ రెడ్డి అండి. శీలం శ్రీనివాస్ రెడ్డి, వెంకటరెడ్డి. ఓకే. గ్రామం, తలాడ మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఈ చరిత్ర గురించి ఒకసారి మాకు చెప్పగలరా? ఈ 2 చెట్లు ఎవరు నాటారు, అసలు ఏంటి? ఇక్కడ నాకు తెలిసి 40 సంవత్సరాల వయసులో నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ బ్రాహ్మణ్స్ విశ్వకర్మలు అంటే వడ్ల వాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కువ. వాళ్ళే అప్పుడు బ్రహ్మంగారు ఈశ్వరమ్మని వాళ్ళు, ఇటు విష్ణుమూర్తి లక్ష్మీదేవి అని బ్రాహ్మణ్స్ విష్ణువు లక్ష్మీదేవి ఇట్లా వడ్లూరు చేసి రావి చెట్టుని బ్రహ్మంగారుగా, వేప చెట్టుని ఈశ్వరమ్మగా ఇద్దరు కూడా రకరకాలుగా అనుకుని అప్పుడు ఆ రోజులు ప్రతిష్ఠించుకున్నారు. 150 సంవత్సరాల పైన ఉంటాయి. తాతలకే తెలియదు అది అసలు. మాకు 50 సంవత్సరాల నుంచి అప్పుడే కట్టారు. లేదు, అప్పుడు ఓన్లీ ఈ 2 చెట్లే ఉండేయండి. ఇక్కడ పెద్ద పొట్టు ఉండేది, పొట్టు ఉండేది అంతే. ఈ 2 చెట్లే ఉండేవి. ఇంకెవరు కొలిసినా ఈశ్వరమ్మ అమ్మవారు అని మా గుర్తు తిరిగిన దగ్గర నుంచి అయితే మేము ఈశ్వరమ్మ అమ్మవారు అనే కొలిసేటోళ్ళం. నేను కూడా గత 20 ఏళ్ల సంవత్సరాల క్రితం కూడా పెద్ద బ్రహ్మంగారి ఫోటో, అమ్మవారి ఫోటో సెట్ చేసి పెట్టా. ఇక్కడ అంతా చెదలు పట్టేసి ఫోటో నిండా పుట్టలు తయారై మనిషి ఎత్తు పుట్టలాగా అంతా చెదలు బట్టి పాములు అంతా చిక్కగా తిరుగుతుంటే ఇంకా తీసేసి మనం కూడా అందరిలో దేవాలయం ఉంది, మనలో దేవాలయం ఉండాలి, మనం కూడా యూత్ అయినా తయారు తలాగా తీసుకుని చేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న గదిలాగా ఫస్ట్ అయితే ఒక చిన్న గదిలా నిర్మించారు. 98లో కట్టినాం. ఈ గది కట్టించాం 1998లో కట్టినాం. కట్టిన తర్వాత కట్టిన 6 నెలలకే మళ్ళీ గుడి మొత్తం పుట్ట అయిపోయింది. మళ్ళీ అంత గుడి మొత్తం పుట్టాయి. పెట్టిన తలుపులు కూడా తీర్తి చేయగవు. పుట్ట ఎక్కువ పెరిగిపోయి తలుపులు కూడా పుట్టలో కలిసిపోయి రావట్లే. మళ్ళీ లాభం లేదని అక్కడ మదర్ నుంచి ఒక అయ్యగారిని తీసుకొచ్చి సిద్ధాంతం చూపించాం. చూపిస్తే ఎట్లా కాదు చిన్న, మీకు ఇది కరెక్ట్ కాదు, మీరు దేవాలయం కట్టదలుచుకుని పూర్తిగా దేవాలయం కట్టండి, అది తీసేసి లేకపోతే అచ్చం ఇప్పటిలాగానే చెట్టు మరి మొదలుపెట్టి మళ్ళీ ఆపడం ఎందుకని మళ్ళీ ఆ అయ్యగారిని తీసుకొచ్చి మొత్తం ఆ పుట్టలు తీపిచ్చి మొత్తం లోపల ఫ్లోరింగ్ లాగి మళ్ళీ అప్పుడు గుడి ప్రతిష్ఠ సాగి ధ్వజస్తంభం తీసుకొచ్చి చేసింది. ఇక్కడ నాగేంద్ర స్వామి, గణపతి దేవుడు, చాలా సార్లు పాము చూశారు. అందరూ మా వాళ్ళు చాలా మంది చూశారు, మేము చూసినాం. పాములు కూడా తిరిగాయి ఇక్కడ. ఇప్పుడు అందుకని ఆ పాము తిరుగుతున్నాయి. ఇక్కడ మేము నాగేంద్ర ప్రతిష్ఠ చేయడం ప్రతిష్ఠించడం కారణం కూడా ఇట్లా అని అయ్యగారిని మేము సిద్ధాంతం అడిగితే మీరు ఈ గుడిలో నాగేంద్ర స్వామి ఖచ్చితంగా ఉండాలి అని అంటే ఇది నేను నా సొంత ఖర్చులతో ఈ నాగేంద్ర పడగ కూడా చేయించాను. ఇది చేసిందే అట్లాగే ప్రతిష్ఠించి ఆ ధ్వజస్తంభం వేసిన తర్వాత గుడి ఒక రూపురేఖలకు వచ్చింది. అంటే నాకు తెలిసిన దాని ప్రకారం అక్కడ చెట్టు కొమ్మ నరికిన ఆ చెట్టు కొమ్మ ఇంతకుముందు దీని మీద గంగేళ్ళోళ్ళు కూడా ఆకరిచేటోళ్ళు కాదు. అంత డేంజర్. చెట్టు ఎక్కాలంటే ఆమెతో దండం పెట్టుకుని మంచి ప్రసాదంగా దేవతని ముందుగా అనుగ్రహించుకుని ఆయన మూర్ఖత్వంగా ఎక్క చెట్టు కొట్టడం వల్ల 6 నెలల్లో చనిపోయింది. అంటే ఎలా ఏ పని కోసం కరెంట్ లైన్ వేసారు. అప్పుడు కరెంట్ లైన్ వేస్తే సరే అటు చేస్తే కాదు నేను ఇటే వేస్తున్నాను మూర్ఖత్వం తీసుకుని ఆయన ఈ లైన్ వేసేటప్పుడు ఆ చెట్టు నరికింది. ఆ చెట్టు నరికేయడం వల్ల చనిపోయాయి. 5-6 నెలల్లోనే 5-6 నెలలు అనికి అనుమానించే అనుమానంతో చనిపోయింది ఆయన. అంటే దేవత అనుమానం ఖచ్చితంగా అది మాకు. ఎందుకంటే మా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా మా ఇళ్ళలో ఏ ఫంక్షన్లు అయినా ఇక్కడ పెళ్లి అన్న ప్రశ్న కార్డు అని ఇక్కడ పెట్టకుండా ఎవడు
బయటికి వెళ్ళాడు. ఇక్కడ అన్నప్రశ్న ఏదైనా ఏ ఫంక్షన్ జరిగినా ఇక్కడ మొదటి కార్డు ఊళ్ళో అమ్మవారికి అమ్మవారి కార్డు సమర్పించుకోవాల్సిందే. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. తల్లిదండ్రులకి ఇచ్చిన అయిపోయిన ఇక్కడ అమ్మవారికి ఖచ్చితంగా అమ్మవారికి కార్డు కార్డు ఇవ్వాల్సిందే. ఇవ్వాల్సింది. నేను విన్నదాని ప్రకారం ఏంటంటే మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఫంక్షన్ పెళ్లిళ్ళు కానీ ఇలా వేటికైనా మీ వెనక అమ్మవారు నీడలా వస్తారంట కదండి, అది నిజమేనా? మా టైంలో అది వాస్తవంగా మేము అంత కన్ఫర్మ్ చేయలేం కానీ మా తాతల కాలంలో ఏ పెళ్లి అట్ల బండి కట్టుకుని పోయినా వాళ్ళు ఇక్కడ దండం పెట్టుకొని పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ బయలుదేరితే వాళ్ళకి ఒక నీడలా అమ్మవారు నీడలా అమ్మవారిలా నడిచి వచ్చి వెనక నడిచి వచ్చి అంత ధైర్యంగా ఉండేది. ఏ పాడి పంట అయినా ఏదైనా జొన్న కొంకులైనా ఒడ్లు బండి నాడైనా మామిడికాయలు కాసినా ఎవడైనా ఇక్కడ పెట్టకుండా మార్కెట్ చేయడం. మొదటిగా అమ్మవారికి ఇక్కడ సమర్పించుకోవాలి చేయాల్సిందే. ఏదైనా కానీ. అంత శక్తి స్వరూపునే ఇక్కడ. ఓకే. ఇప్పుడు సంథింగ్ ఈ చెట్టు చుట్టూరు ఏమన్నా బాధలు ఉన్న వాళ్ళు 108 ప్రదక్షిణాలు చేస్తే బాధలన్నీ తొలగిపోతాయి అని మెయిన్ సంతానం లేని వాళ్ళు కానీ ఆ. పెళ్లి కాకుండా 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న ఎక్కువ టర్మ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఇక్కడికి వచ్చి చుట్టూ పసుపు దారం చుట్టూ బొందులు పోసి ఒక దారం పోసి ఆ. వాళ్ళు ప్రదక్షిణలు చేస్తారు. 10, 11, 21, 51 వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని బట్టి మొక్కుకొని చేస్తే 99% కూడా ఇక్కడ ఇది అమ్మవారి వాళ్ళ పెళ్లిళ్ళు కావడం. అమ్మవారి మహత్యం వల్ల పెళ్లిళ్ళు అవుతాయి. తర్వాత ఊళ్ళు ఎక్కువ టైం 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆర్థికంగా రోగాలు ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు తగ్గుతున్నాయి. మాకు పలానా అమ్మవారి దగ్గరికి వెళ్తేనే కూడా చాలా మంది ప్రూఫ్స్గా గేదెలు పోయిన వాళ్ళు కానీ ఓకే. ఎవడైనా ఇక్కడ దండం పెట్టుకుని పోతే గేదెలు దొరుకుతున్నాయని చాలా మంది కూడా అమ్మవారు చాలా పవర్ఫుల్ అంటారు మీ శక్తి స్వరూపుడు. మాటల్లో అయితే. ఖచ్చితంగా 100% మేము నమ్ముతున్నాం, జనం కూడా నమ్ముతారు. దాదాపుగా 200 సంవత్సరాల చరిత్ర అయితే 150 ఉంది పైన అంటారు. 150 సంవత్సరాల పైనే పైనే మా ఉంటుందంట. మా తాత అంటే ఇప్పుడు ఈ 2 చెట్లు అమ్మవారి స్వరూపాలు ఏవైతే ఉన్నాయో మినిమం ఒక 150 సంవత్సరాలు ఉంటాయి ముత్యాలం అంటున్నారు. చెట్టు కూడా అదే దీంతో పాటు పరిస్థితి చేసింది. ఆ పెద్ద చింత కూడా అక్కడ ముత్యాలం ఉంటుంది, ఓకే. అది కూడా దీంతో పాటు పరిస్థితి చేసింది. ఆ ముత్యాలం చింత కూడా దీంతో పాటు పరిశీలించింది. ఆ చింత కూడా ఇదే కారు, ఓకే. ఇదే టర్మ్. ఈ చెట్టుకి ఆ చెట్టుకి 150 సంవత్సరాలు దాదాపు ఉంటాయి అని చెప్తారు. మినిమం పైనే తప్ప లోపల ఒక సంవత్సరం మీరు కూడా. ఇక్కడ ఎప్పుడన్నా నాగేంద్ర స్వామి వారు మీకు కంటబట్టం కానీ ఎప్పుడన్నా మేము చూసాము, వేరే వాళ్ళు చూశారు, వెనకటి తరాల్లో కూడా చూశారు. అట్లా మేము ఆ సిద్ధాంతం అడిగితే కూడా నాగేంద్ర స్వామి ఖచ్చితంగా ఇక్కడ ప్రతిష్ఠించాలి, లేకపోతే మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే మేము ఆ నాగేంద్ర పడి వేపించి ఇక్కడ పెట్టినాం. అందుకని నాగేంద్రుడు ఉన్నాడు, లోపల వినాయకుడు ఉన్నాడు, అమ్మవారు ఉంది.